స్త్రీల సహవాసం కాబట్టి ఈ మంచి సమయంలో స్త్రీల సహవాస అధ్యక్షురాలు శ్రీమతి విజయ జాన్ గారికి ఈ మైక్ ఇస్తున్నాను. సో వారు అధ్యక్షులు ఎవరు ప్రకటించి ఈ రోజు కార్యక్రమం నడిపిస్తారు. ప్రార్థన ఎవరు? దైవజనులకి కూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అధ్యక్షురాలు నేనేనండి. స్టార్టింగ్ ప్రార్థన రాణి గారు వచ్చి స్టార్టింగ్ ప్రార్థన. ప్రార్థన. సకలాశీర్వాదము అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. గడిచిన వారం నుండి వారం వరకునైనా నన్ను మమ్మల్ని మా దైవజనుల్ని మా సంఘాన్ని ఎంతగానో దాచి కాచి కాపాడి మరో నూతన నా ప్రభు శుక్రవారాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకునైనా మా పనిపాటలో తోడేయండి, ప్రయాణంలో నీ కృప చూపించి చేరవలసిన గమ్యస్థానానికి నా ప్రభువా నీ సన్నిధానానికి వచ్చే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు దీవించండి నైనా, మార్గంలో ఉన్న వారిని త్వరగా రావడానికి కృప చూపించండి. ఒట్టిగా ఉన్న మమ్మల్ని నిండుకుండ్ల వలె చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు నైనా. ప్రారంభ ప్రార్థన మొదలుకుని నైనా ఆఖరి ప్రార్థన వరకు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మనిగా మా మధ్య నుండి నా ప్రభువా కార్యము జరిగించి మన అడుగుచున్నాను దేవా. స్తోత్రాలు. పాటల్లో మీరుండండి నైనా, సాఖ్యాల్లో, వాక్యములో, అలాగే దైవజనులు నిలబడుచుండగా నీ కృప అభిషేకముతో నింపండి. ఆరాధనలో నీ కృప చూపించండి ప్రభువా. నైనా విని విడిచిపెట్టే వారిగా మేము ఉండకుండా నైనా వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి కృప చూపించి నడిపిస్తారని మీకు వినమ్రతో బతిమాలు వేడుకుని పొందుకునే మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే సమయంలో మేరీ నరేష్ గారు పాటలు పాడుతూ అందరూ లేచి నిలబడినట్లయితే పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాము. అందరూ లేచి నిలబడినట్లయితే హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి పాటగా హల్లెలూయాని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ ఏకీభవించి మాతో పాడవలసిందిగా ప్రభు నామమున తెలియజేస్తున్నాను. అమ్మ అలా దారిలో ఆపి టైం పట్టేస్తుంది. లోపలికి వచ్చిన కొంచెం మధ్యలో ఆపుతుంటే టైం పట్టేస్తుంది.
Hallelujah.
బైకి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అలా Thank you.
పాడారు. అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తారు. రెండోసారి పాడేది కేవలము అందరం కలిసి ఉద్యోగంగా విధంగా పాడాలనేటువంటి విజయ గారికి ప్రత్యేకమైన 77వ కీర్తన 15 నుంచి చివరి వచనం చదువుకుంటాం. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేయను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములలో ఉండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. దేవుడి వాక్యం దీవించుగాక. పరిశుద్ధ లేఖనము అందరి వినికిడిలో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చదివిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూర్చోండి. బావగారి కుమారుడు నీలు పవన్ గారి పుట్టినరోజు జరిగిందండి. వారి కోసం విశేష తెలిపిన వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నారండి. అలాగే సహోదరి యామలత గారు వేరే దేశంలో ఉన్నారు, గృహంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే సహోదరి పుణ్యవతి గారి మనవరాలు గ్రేస్మ ఈరోజు పుట్టినరోజు, ఆవిడ కోసం ప్రార్థన చేయండి. అలాగే విశేష తెలిపిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సహోదరి మరియమ్మ గారి స్వదేశంలో ఉన్నారు. సహోదరికి మోకాళ్ళు సహోదరి మరియమ్మ గారు ప్రైజ్ ద లార్డ్. సహోదరి మరియమ్మ గారు స్వదేశంలో ఉన్నారు. వారి కోళ్ళకి అంటండి జిగిరి లేదంట. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సహోదరుడు భర్త ఇండియా నుంచి ఇండియా నుంచి క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహించారు. ఆవిడ కోసము అలాగే పనిలో సెట్ అయ్యేలాగా ప్రార్థన చేయండి. సహోదరి దుర్గ గారు ఇండియా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సహోదరి దుర్గ గారు ఇండియా నుండి నిన్నటి దినమందు కువైట్కి రావడం జరిగింది. మంచి గృహం కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన అవసరం నిమిత్తము ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సాక్ష్యాలు ఉన్నట్లయితే త్వరగా ముందుకు వచ్చి తెలియజేయండి. దేవుని నామంటున్నాను. కులశ్రీ మీ అందరికి నా వందాలండి. పాస్టర్ గారికి నా వందాలు, సమీక్ష అధ్యక్షునికి నా వందాలు. నా సాక్ష్యం ఏంటంటే ప్రార్థన రిక్వెస్ట్ అండి. నాకు అక్కలో షూన్ జరిగి 9 నెలలు అవుతుంది. నాకైతే ఇంకా 3 నెలల టైం ఉంది. వాళ్ళు ఎంత టైం ఇస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను అక్క అమ్మ మార్చాలి. రెండోది కూడా వెతుక్కోవాలి. నా ఆశ
ఆశ ఏంటంటే ఎక్కడైతే డ్యూటీ దొరుకుతుందో వాళ్ళే అక్రమం మార్చుకునేలాంటి డ్యూటీ దొరకాలని ఆశపడుతున్నాను. మీరు అందరూ నా గురించి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని జనసాక్షిని దేవుడు దీవించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరు కోసము వారి అక్కమ్మ కోసము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరన్నా ఉన్నారండి? లేనట్లయితే ప్రత్యేక పాటలు. చిన్నబాబు, రత్నకుమారి. లలితమ్మ గారు, లలిత సోమరాజు గారు వచ్చి ప్రత్యేక పాట పాడవలసిందిగా తెలియజేస్తారు. సహోదరి లలిత సోమరాజు గారు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి పాట పాడుతూ
స్తుతిద్దాం. పక్షిరా
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే సమయంలో ఇంకో పాట మేరీ రత్నం గారు వచ్చి పాడుతారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే విజయ్ కుమార్ గారికి కూడి వచ్చిన సంఘానికి నా ప్రత్యేకం. నీ మీద ఆధారపడుట ఎంత భాగ్యం యేసయ్యా, నన్ను ఎన్నడూ సిగ్గుపరచు వాడవు కాదయ్యా. నీ మీద ఆధారపడుట ఎంత భాగ్యం యేసయ్యా, నన్ను ఎన్నడూ సిగ్గుపరచు వాడవు కాదయ్యా. నీ మీద ఆధారపడుట ఎంత భాగ్యం యేసయ్యా, నన్ను ఎన్నడూ సిగ్గుపరచు వాడవు కాదయ్యా. నన్ను నిబంధన చేసితివి, దాన్ని స్థిరపరచు వరం నీవే. నన్ను నిబంధన చేసితివి, దాన్ని స్థిరపరచు వరం నీవే. నీపైనే ఆనుకొనేదా, నీపైనే ఆధారపడేదా, నీపైనే ఆనుకొనేదా, నీపైనే ఆధారపడేదా. మీద ఆధారపడుట ఎంత భాగ్యం యేసయ్యా, నన్ను ఎన్నడూ సిగ్గుపరచు వాడవు కాదయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే సమయంలో బ్రదర్ శాంతరావు గారు వచ్చి ప్రత్యేక పాట పాడతారు. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా. మంచిది. ముందుగా దేవత దేవునికి మరి సేవకులు చాలా సార్లు మా సన్నిధికి ఆహ్వానించా వచ్చారు. నేనే రాగలేకపోయాను. ఈరోజు అనుకోని రీతిగా మా ఊరు మా గ్రామం దూరంగా మరి వాళ్ళిద్దరూ మా ఇంటి దగ్గర మా పాప ఫ్రెండ్స్ 10th క్లాస్ ఇంతవరకు వదలలేదు. వాళ్ళు ఇప్పుడు గ్రూప్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారేమో. వాళ్ళ ద్వారా దేవుడు మనసు బద్ధకం చేసుకోకుండా 4 గంటలు లేచి నేను వంట చేసి అక్కడ ఆరాధన జరిపించుకుని అయ్యగారికి తెలుసు నాకు అర్థం దానికి చెప్పట్లేదు, మీరు కూడా చాలా మంది చూస్తుంటారు. దేవునికి స్తోత్రం. మంచిది. ఏదేమైనా కానీ దేవుని చిత్తం, ఏ సమయాన్ని ఎక్కడ ఆరాధించాలి, ఏ స్థలంలో ఉండాలో ఆయన చిత్తమై ఉంది. ఈ సమయంలో మీ మధ్య ఉండటానికి దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం. అయ్యగారికి మీ అందరికి కూడా వందనాలు. చిన్న పాట పాడి దేవుని పెద్ద బ్రదర్ కూడా తెలుసు మనకి, నీకు ఇష్టమైనది ఆ పాట పాడి దేవుని మహిమపడతాం. చిన్న పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం.
కావాలి ఆనముగా నీ ధనము కాయము కంటే ఒక పాటు ముఖ్యం నీ ధనము కాయము కంటే ఒక పాటు ముఖ్యం ప్రకటించు క్రీస్తు మనకే మరణించు పాపి మనకే సేవకులకి సంఘబిడ్డలకి ఆర్కెస్ట్ వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడిన అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే సమయంలో ఇంకో పాట పాడడానికి తమ్ముడు రమేష్ గారు రావాలండి. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి అలాగే సంఘ కాపరి భూషణమయ్య గారికి కూడి వచ్చిన సంఘం అందరికీ నా హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా ఉంది కాబట్టి ఒక పల్లవి చరణం మాత్రమే పాడుకుందాం.
కనికరమే చూపించినావు నా హృదయాన్ని నీ వాక్యజాలం నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి నీ హృదయంలో జీవించి నిన్నే పూజించి నీలోనే ధరించి యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన తుది గీతము యేసయ్య నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సుందరం యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన తుది గీతము యేసయ్య నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడిన తమ్ముడికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సమయంలో భర్త బాబు ఎదురుకొచ్చినట్లయితే కళ్యాణ్ అన్నయ్య గారు అలాగే జాన్ అంకుల్ గారు బుకే వచ్చి ఆహ్వానం. జాన్ అంకుల్ గారు కళ్యాణ్ అన్నయ్య గారు. భరత్ పేరు చిన్నూరు కొడుకు మన రాజశేఖర్ గారు బాగా రావడం జరిగింది. కుమారుడు ప్రార్థన చేయాలని తెలియదు. థ్యాంక్ యూ సార్. ఫోటో కేక్ తీసుకురండి, కేక్ కూడా తీసుకురండి. మరొక సహోదరి రండి, దుర్గ గారు రండి. వెంటనే మన ఉద్యానం కూడా తీసుకుందాం. కార్యక్రమం వాకింగ్కి వెళ్ళిపోదాం. జ్యోతి గారు వారు నిన్న ఈ దేశానికి రావడం జరిగింది. వారికి కూడా చిన్న బొకే ఇచ్చి వారిని రండి. కుమారక్క గారు, జ్యోతమ్మ గారు, దుర్గ గారు రండి. రండి స్పీడ్గా. వారు స్వదేశం నుంచి నిన్న వచ్చారు. సో తప్పకుండా ఎవరు వచ్చినా మనం ఒక చిన్న ఆహ్వానాన్ని తెలియజేస్తాం కాబట్టి చెప్పలు కొడదాం. ఒకసారి చెప్పలు కొడదాం. మన మధ్యలో నిలబడండి. బొకే ఆవిడ చేతికి ఇవ్వండి. దుర్గ గారి చేతికి బొకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకేమా. ఈ మంచి సమయంలో కేక్ కటింగ్ కూడా చేసుకుని మనం కార్యక్రమంలో స్తుతి ఆరాధనకు వెళ్ళిపోదాము. ఈరోజు లేక ఈ వారంలో పుట్టినరోజులు జరిగినాయి. జ్యోతమ్మ గారు మనవడ గారిది. జ్యోతమ్మ గారు రండి ఒకసారి 2 నిమిషాలు నిలబడండి. జ్యోతమ్మ గారు రండి. జ్యోతమ్మ గారు, తర్వాత అనూష గారు. అనూష గారు వారి యొక్క కుమారులు, వాళ్ళ బావగారి కుమారుడు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు నాగదుర్గ రావు, అదేవిధంగా నీలు పవన్. సో వారి పుట్టినరోజులు. ఇంకొకటి ఉండదు చూడండి, ఈరోజు వారు రాలేదు. మన ప్రియ ఆత్మీయులు కోటేశ్వరరావు గారి యొక్క పెద్ద కుమార్తె మనవరాలు. సో వారు రాలేదు. చిన్న ప్రార్థన చేసి వారి కొరకు వారిని మనము కేక్ ద్వారా ఇంటి వచ్చేసాం. ఒకసారి కెమెరా స్తోత్రం. ఇద్దరు కుమారులు, అనుష గారు ఇద్దరు కుమారులు, అదేవిధంగా ఈ పక్క వచ్చిందమ్మా. కెమెరా ఎవరికైనా ఇచ్చిరండి. ఎవరికైనా చేతికి ఇవ్వాల్సింది లేదు. ఎవరైనా తీసుకోండి. తీసుకో, పాలకు తీసుకోమా. 2 పేరు వచ్చేసేయండి. స్తోత్రం ప్రభు. ఇది వచ్చాను. ఇంకా జ్యోతమ్మ గారి యొక్క మనవడు గారు, అదేవిధంగా
అనుష గారి యొక్క ఇద్దరు కుమారులు, వారి బావగారి కుమారుడు, అదేవిధంగా వారి కుమారుని బట్టి, అదేవిధంగా మరొక కుమార్తె గ్రేష్మ, వీరి నలుగురు నిమిత్తము ఈ వారంలో పుట్టినరోజు జరగడం జరిగింది. కాబట్టి వారి నిమిత్తము నలుగురు నిమిత్తము వచ్చిన ప్రార్థన చేసి కేకు కట్ చేద్దాం. గత వారంలోనే అనుష గారు బయట చాలా పెద్ద పార్టీ ఇచ్చారు, చక్కటి విందు జరిగింది. ఈ రోజు విందు మన జ్యోతమ్మ గారు చక్కటి ప్రేమను లేక బర్త్డేని జ్ఞాపకం చేసుకుంటూ చక్కటి విందును సిద్ధపరిచారు. వారి కుటుంబాల కొరకు వచ్చిన ప్రార్థించారు. పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవాధిపతి జీవుల ప్రభువా, మీకు వందనాలు. ఈ మంచి శ్రేష్టమైన సమయంలో తల్లిగారి ప్రభువా, జ్యోతమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఇచ్చిన ఇద్దరు కుమారులు ప్రభు, ఇద్దరు మనవాళ్ళు, ఇద్దరు మనవరాండ్రు ప్రభువా, నీకు స్తోత్రం. తప్పక సంపూర్ణ కుటుంబాన్ని మీద దీవించి ఆశీర్వదించి ప్రభువా, కుమారులు ఈ నెలలో ప్రభువా, ఇద్దరునైనా మనవలు ప్రభువా, నూతన సంవత్సరం నూతన ఏడాదిలోకి ప్రవేశించడానికి సహాయం దయచేశారు. అదని బట్టి మీకు స్తోత్రం. తప్పక ప్రభువా, నూతన ఏడాదిలో గొప్ప క్షేమము ఆరోగ్యము ఆయన మీరే అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తూ నేను ప్రియ సహోదరి అనుష గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, కుమారులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. తప్పక నాయన ప్రభు ఇచ్చిన ఇద్దరు కుమారులు ప్రభువా, నాయన చిన్న కుమారుడినైనా ఈ వారంలో ప్రభువా పుట్టినరోజు, గత వారంలో పుట్టినరోజు జరిగి ఉండగా ప్రభువా ఇచ్చిన నూతన ఏడాదిని బట్టి ప్రార్థన చేస్తూ తప్పక క్షేమము దయచేయండి. వారి బావగారి కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాను, వారికి నేనైనా నీ కృపలో వర్ధిల్లింప చేయమని ఈ కేక్ కట్ చేస్తుండగా కేక్ వలె వారి జీవితాలని మధురముగా మార్చమని ప్రార్థన చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన నడిచిన మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. రండి చేయి పట్టుకున్నాం, రండి చేయండి. హ్యాపీ బర్త్డే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఇక కేక్ కట్ చేసుకుంటున్నాం. కేక్ వల్ల వీరి యొక్క కుటుంబాలు లేక జీవితాలు మధురముగా మార్చబడునుగాక. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఆమేన్. స్తోత్రం పరిశుద్ధాత్మ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ గ్రీన్ ఇది అందరికీ కట్ చేసి ఆకరణ పెడతారు. మనకి స్తుత్యారాధన సమయం కావస్తుంది కాబట్టి మనం ఈ సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ సమయంలో ఆరాధన ఆ కేక్ పక్కన జాన్సన్ గారు వచ్చి ఆరాధన నడిపిస్తారు. అందరూ లేచి నిలబడలేదు. వారికి సహాయకులుగా పరచుండగా కోయర్ వారు కూడా ఎదుర్కొచ్చి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. కోయర్ బడులు కూడా ఎదుర్కొచ్చినట్లయితే దేవుని పరిధములు పరిశుద్ధాత్మ నీకు వందనాలు వందనాలు వందనాలు. అందరు కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు స్తోత్రాలు చేస్తూ స్తుతులు చేస్తూ పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. కృపగల తండ్రి నీకు స్తోత్రం, కృపగల దేవా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 నీకు వందనాలు. ఎవరికి వారు స్తుతించే సమయం, ఎవరికి వారు దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి సమయం, ఎవరికి వారు మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యముకే నీకు వందనాలు ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఓనైనా ప్రభువా ఉద్యోగముకే నీకు వందనాలు ప్రభువా. ఈ పరాయి దేశంలో ఈ విధంగా క్షేమంగా అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకుని ఎవరికి వారు ఇది ఎవరికి వారు హృదయాలతో దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి సమయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మానికి వందనాలు, పరిశుద్ధాత్మానికి స్తోత్రం. కృపగల రాజ్యానికి వందనాలు, కృపగల రాజ్యానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాన్ని చుట్టకు తండ్రి, సమాధానకర్తానికి స్తోత్రం, సమాధానకర్తానికి వందనాలు వందనాలు. కృపగల రాజ్యానికి స్తోత్రం, కృపగల రాజ్యానికి వందనాలు. ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఎవరికి వాళ్ళు స్తుతులు చేద్దాం, స్తుతులు చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా నీకు వందనాలు వందనాలు వందనాలు.
యేసుని నామముల కన్నా యేసుని నామము ఇతరములకైన కనబడదగినది యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఇతరములకైన కనబడదగినది యేసు నామము యేసు నామము జయ జయము సదా సకల జయ జయము యేసు నామము జయ జయము సదా సకల జయ జయము హల్లెలూయా 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 పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్ని నుండి రక్షించును యేసు నామమును దేవునామమున మన ప్రతి ఒక్క పాపం నుంచి దేవాది దేవుడు మనల్ని విడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా సంపూర్ణ హృదయం సాతాను అధికారమిచ్చును యేసు నామము సాతానుపై అధికారమిచ్చును ప్రతి జరిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమోడించెను జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమోడించెను శీలుడైన యేసు నామము యేసు నామము జయ జయము సాతాను శక్తులు జయ జయము యేసు నామము జయ జయము సాతాను శక్తులు జయ జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపడదగినది యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపడదగినది యేసు నామము యేసు నామము జయ జయము సాతాను శక్తులు జయ జయము యేసు నామము జయ జయము సాతాను శక్తులు జయ జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపడదగినది యేసు నామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపడదగినది యేసు నామము
నిత్యమైన ప్రభు అగ్నిలో నుంచి మమ్మల్ని తప్పించావు నా తండ్రి. అందుకంటే నీకు వందనాలు తండ్రి. యేసయ్యా మా శోధనలో మమ్మల్ని విడిపించావు నా తండ్రి. యేసయ్యా సాతాను బిడ్డ ప్రభు ప్రతి ఒక్క ప్రభు పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు నా తండ్రి. యేసయ్యా మా యొక్క జీవితాల్లో అనేకమైన శ్రమ నుంచి మమ్మల్ని తప్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. నీవు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభువా. దేవా నీకే వందనాలు. ఎన్నిక లేని వారు ఎందుకు పనికిరాని వంటి నమ్ముతావారు నా తండ్రి. నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను స్తుతిస్తామంటే నా ప్రభువా కేవలం నీవు ఇచ్చిన కృప, నీవు ఇచ్చినటువంటి ధన్యత నా తండ్రి. ఎంతో గనులైన వారు నా తండ్రి, ఎంతో అందమైన వారు నీ సన్నిధిలో నా తండ్రి. ఇటు లేని ఇంతవరకు ఇటువంటి భాగ్యం లేని బిడ్డలు నా ప్రభు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. నీ సన్నిధిలో ఇంటి రీతిగా నిన్ను స్తుతిస్తున్నామంటే, నిన్ను ఆరాధిస్తున్నామంటే నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు నా ప్రభువా. ఈ రోజు నా తండ్రి నీ సన్నిధానంలో నా తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బిడ్డ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మేము చేసే పనులలో మేము తోడుగునంటే నీకు వందనాలు నా తండ్రి. అలాగే నా ప్రభువా ఈ ఆరాధనలో మీరు తోడుగుండండి, సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఇంతవరకు మీరు ప్రభు మాకు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, చూపుతున్నటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా యొక్క హృదయాలను మీకు అర్పించుకుంటూ నీ సన్నిధిలో మౌనంగా ఉండి నా తండ్రి కొన్ని నిమిషాలు ఉండి దేవుని యొక్క దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరూ కూడా మౌనంగా ఉండి దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. అందరూ కూడా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. అందరూ కూడా అద్భుతమే అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా అద్భుతమే. అందరూ కూడా ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యములు నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లాసము పొంగెనయ్యా. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లాసము పొంగెనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా చెప్తాం. మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. అందరూ కూడా చెప్తాం. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. అద్భుతమే అద్భుతమే
గొప్ప దేవానికే వందనాలు, ఆరాధనకు యోగ్యమైన వాడానికే స్తోత్రములు నా ప్రభువా. ఇంతవరకు నా తండ్రి నీ యొక్క సన్నిధిలో నా తండ్రి నీ బిడ్డలమైన మేము నా తండ్రి నేను స్తుతించి ఆరాధించడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఇంతవరకు నువ్వు ప్రభు ఎంతగానో ప్రభు నిన్ను స్తుతించాం ప్రభు, నీవు మహిమ పొందావని మేము నమ్ముచున్నాము నా తండ్రి. ఇంకా నువ్వు జరగబోచున్న బాకి ఆరాధన అంతట్లో మీరే తోడుగుండండి, మీరే సహాయం దయచి మీరు అడుగుచున్నాను నా తండ్రి. ఎందుకు పనికిరాని మట్టి మా తండ్రి వచ్చి రాని ఆరాధనతోనండి నీ తండ్రి లేసిన నా తండ్రి నిన్ను స్తుతించగల తండ్రి, నీవు మహిమ పొందావని మేము నమ్ముచున్నాం నా తండ్రి. నీకే వందనాలు ప్రభు, నీకే స్తోత్రముల తండ్రి. ఈ యొక్క చిన్నపాటి నా తండ్రి స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని మా ప్రార్థన ఆలకించి ప్రభావించి సహాయం దయచేస్తారని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుస్తూ సావధానంగా కూర్చుందాం. కానుకల పాట సెలవైనది నీ జీవితం ఇలివైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడే నామ శివరయాత్రకు, సిద్ధపడే నామ శివరయాత్రకు, దేవునితో యుగయుగాలు కొనుటకు, దేవునితో యుగయుగాలు కొనుటకు. నీ జీవితం ఇలివైనది, నరులారా రండని సెలవైనది. నీ జీవితం ఇలివైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కొరకే నీవు పుట్టలేదు, పోయేటప్పుడు ఏది పట్టుకోలేదు. సంపాదన కొరకే నీవు పుట్టలేదు, పోయేటప్పుడు ఏది పట్టుకోలేదు. నేను చూచుటలేదా, కుమారుడే నీ జీవితం ఇలివైనది, నరులారా రండని సెలవైనది. నీ జీవితం ఇలివైనది, నరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడన బ్రతికే నరుడెవడు, కడవరకు జీవించే సిరుడెవడు. మరణము రుచి చూడన బ్రతికే నరుడెవడు, కడవరకు జీవించే సిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. పొలం మత్తు హద్దు కాదు మరణానికి, పొలం మత్తు హద్దు కాదు మరణానికి.
కుమార్ నుంచి స్వానుల కొరకు అలాగే వాక్యం కొరకు ప్రార్థన. క్లుప్తంగా క్లుప్తంగా రత్నకుమారి ఆ బుక్కెలు తీసుకున్నాం. స్వానుల కొరకు అలాగే వాక్యం కొరకు. దేవుని నామం మహిమకరం గాక. సమయాన్ని ఇచ్చిన దేవుని పరిశీలించుకున్నాం. ఆ దేశానికి అందరూ కూడా ప్రత్యేకంగా ఉన్నానండి. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుల మహోన్నతుల సర్వోన్నతుల సాక్షిగా ప్రభావ మీ ఘనమైన ఆత్మకూర్ణాసులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న పాటల ద్వారా వాక్యం ద్వారా నాన్న మరి ఆరాధన ద్వారా మీరు ఉన్నారని మీరు మహిమ పొందారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభావ కానుక వేసిన ప్రతి ఒక్కరు కూడా దీవించ అవసరం తండ్రి. వారి కష్టార్జితను అభివృద్ధి చేయండి. వారి కుటుంబాలందరూ కూడా దీవించ అవసరం తండ్రి. మీ దయచేయండి మన పక్షాన్ని నిలబడినట్టుగా ఆరోగ్యం బలమించి అభిషేకం ఇచ్చిన ప్రభావ మా అందరిలో మీరుండి తండ్రి. అయా వాక్యం జర మా అందరూ ఆత్మీయ జీవితాలు కట్టి ఫలింపు చేసి అభివృద్ధి చేయమని ప్రభు మా అందరి పట్ల మీరు చేసిన మేలకని పరిశుభ్రానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే సమర్థులు అప్పగించుకోండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన ప్రత్యేకమైన వందనాలు అడిగే సమయంలో దైవజనులుగా అర్పిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్త్రీల సహవాస ఆరాధనగా జరిపించినటువంటి విధానంకై దేవునికి మహిమ చెల్లిస్తూ చక్కగా కార్యక్రమము హోస్ట్గా నడిపించిన ప్రియ సహోదరి విజయ జాన్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. చక్కగా కోఆర్డినేట్ చేసి అందరికీ సమాచారాలని లేక అందరినీ ఆయతపరిచి చక్కగా నడిపించారు. అందరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఇందులో చేయాల్సినటువంటి పనులు కొన్ని మిస్ అయ్యాయి. ఒకరు కాదు, అందరూని. ఇంతకు ముందు జరిగినటువంటి సమయంలో ఒక్కొక్కరు వారికి తెలిసినటువంటి వారిని అనేక మందిని చక్కగా ఆహ్వానించేవారు. ఫోన్లు చేసి ఈ వారం స్త్రీల సహవాసం కాబట్టి తప్పకుండా మీరు రావాలని ఒక బాధ్యత తీసుకుని చక్కగా ఆహ్వానం అనేక మందిని. అయితే ఇప్పుడు ఓన్లీ మనం మాత్రమే అయిపోతుంది మనకి. సో ఆ ఒక్క విషయం నాకు మిస్ అయినట్టు అనిపించింది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి విషయం నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటూ యాక్చువల్లీ ఇంత 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి వాళ్ళు. సో మనము ఇంకనూ స్పీడ్గా లేకపోతే ఎంత పరిచర్యను ఎవరేం చేయాలి అట్లాగా ముందుకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గుర్తు చేసుకుని దయచేసి ఒకరికొకరు సహకరించుకుంటూ మనము చిన్నపిల్లలం కాదు, ఒకరి మీద ఒకరు ఆయా విషయాల్లో అలా ఉండిపోవడం. పెద్దవారం కాబట్టి పెద్దవారిగానే అపోస్తున్న పౌలు వాక్యం చక్కటి మాట. నేను చిన్నవాణిగా ఉన్నప్పుడు పిల్లవాణి చేష్టలు చేసేది, నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కాబట్టి తప్పకుండా పెద్దవాళ్ళలాగానే ప్రవర్తిస్తాను అనేటువంటి మాట. ఈ మధ్య సమయంలో రాజశేఖర్ గారు వచ్చి కారు నిమిత్తము నెలకు 1 KD అనేటువంటిది మనము తీసుకుంటున్నాం. సో అది తీసుకుని గత 6 నెలలకి చక్కగా కొంతమంది ఇచ్చారు. వారి వివరాలు దయచేసి రాజశేఖర్ గారు వచ్చి చదివి వినిపించి ఫర్దర్గా ఎప్పుడైనా సరే వాటి కొరకు కేర్ తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేసి ఈ మైక్ వారికి ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఎవరి దగ్గర ఒకసారి కూడా కనపడలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సంఘ ప్రకటనలు ఏంటంటే చర్చి నిమిత్తం కారు ఉంది కదా మంది. కారు గేర్ బాక్స్ రిపేర్ అయింది. గేర్ బాక్స్ అది 150 దినాలు అయింది గేర్ బాక్స్కి. అలాగే ఇంకా చర్చికి మనకి చాలా ఇంకా ఖర్చు ఉంది చర్చి నిమిత్తం. దాని ప్రతి నెల మీ ఇష్టం, అంటే మీరు తినాలనుకున్నాము ఇచ్చుకోండి, వచ్చి మీ ఓపిక, మీరు తినారు ఇవ్వండి అని చెప్పేసి పోస్ట్ లేదు. మేము పెట్టుకునేది తినారు పెట్టుకున్నాం మనసుకు వచ్చి ఎవరి మంత్ మీ ఓపిక ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి. ఓకే. ఇప్పుడైతే ఇచ్చిన వాళ్ళు వచ్చి జాన్ గారు వచ్చి 5 దినాలు ఇచ్చారు. కిరణ్ రాణి గారు వచ్చి 6 KD ఇచ్చారు. వినోద్ గారు వచ్చి 5 KD ఇచ్చారు. మేరీ గారు వచ్చి 6 KD. రూత్ గారు వచ్చి 6 KD. కుమార్ అక్క 6 KD. చిన్నబాబు 20 KD. మాధురి 10 KD. ఓకే. అంటే ఇవి చర్చి కార్డు నిమిత్తం ఇంకా మన చర్చి సమస్యలు ఉన్నాయి కదా అన్నట్లు వాడుకునేలాగా ఎవ్రీ మంత్ మనం దినాలు వేసుకుని ఇంకా మన ఏమైనా సమస్యలు ఉంటాయి మన చర్చి నిమిత్తం అన్నట్టుగా వాడుకునేలాగా. ఇంకా చాలా మంది లిస్ట్ ఉంది రావాల్సింది కూడా. మరి అన్ని ఎవరు వసూలు చేస్తారు? మీరేనా?
రత్నకుమారి గారు. ఇంకా ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే కాక రత్నకుమారిని సంప్రదించండి. ఏదైనా అంటే ఇవి నేను ఇలాగే ఏంటి డబ్బులు అడిగేస్తాను అనుకోద్దు. అంటే ఇవి మనం పర్సనల్ ఖర్చు పెట్టుకున్నాం కాదు. మన చర్చ నిమిత్తం మన ట్రాన్స్పోర్ట్ ఉంది, కారు ఉంది. ఇప్పుడు కారు అన్నది ఏమైనా రిపేర్ అయితే చాలా డబ్బులు పోయిన విషయం. అందుకని నిమిత్తం తప్ప ఇది మనం ఏదో తీసుకుని ఖర్చు పెట్టేసుకుంటుంది దాని గురించి ఏం కాదు. చర్చ నిమిత్తం ఖర్చు పెట్టడానికి ఎవ్రీ మంత్ 6 ఉంది. జాన్ గారు 6 KD 6 ఉంది. ఇంకో దిన యాడ్ చేయమంటారా? 6 పక్కకి వచ్చి యాడ్ చేయమంటారా? పాత ఇంకోటి అంటే ఇప్పుడు ఇస్తారా? ఏ చేయమండి నాకు అర్థం కాదు చెప్పింది. దేవునికి స్తోత్రం. ఓకే, ఇంకా ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఉంటే కనుక గుర్తుపెట్టుకుని రత్నకుమారి కదా పేరు. ఇప్పుడు 6 అంటే ఇప్పుడు వినోద్ అన్నది 5 ఇచ్చారు 1 month. అంటే ఇప్పుడు మన సంఘ లిస్ట్ వచ్చి మనకి 30 అబౌవ్ ఉంటుంది ఎవరీ వీక్ వచ్చేవాళ్ళు. ఇక్కడ నాకు వచ్చిందేమో ఓన్లీ 8 members. ఇంకా చాలా మంది ఇవ్వాల్సి ఉన్నారు. ఓకే, అంటే ఏంటి ఇలా అడిగేది అనుకోద్దు, సారీ. ఓకే, ఏంటంటే ఇది ఈ సిస్టమేటిక్ ముందు నుంచి ఉందండి మీ దాంట్లోని. ఆ దగ్గర మొన్నే మాట్లాడుకున్నప్పుడు వచ్చింది. అంటే కారుకి ఎంతమంది రిపేర్ అవుతుంది, పాత కారు మంది. అందు నిమిత్తం వాళ్ళకి కారు నిమిత్తం కారు ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇంకా మనకి ఏమో చిన్న చిన్న పనులు ఉన్నాయి చర్చిలో కూడా. ఇంకా రెంట్ నిమిత్తం అన్ని వాడుకోవడానికి తప్పింది పర్సనల్ ఖర్చు పెట్టడం కాదు. ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరు ఉంటే మేరీ గారు రత్నకుమారి గారిని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చక్కటి అప్డేట్ ఇచ్చారు. అయితే కారుకి ఇంచుమించుగా 195 దినాలు అయింది. అది ఆల్రెడీ చక్కగా బాగు చేయించడం జరిగింది. కానీ ఇవ్వాల్సినటువంటి వారు తప్పకుండా ప్రతి ఒక్కరు నెలకు 1 దినాలు కాబట్టి వారు తెలియజేసినట్టు రత్నకుమారి గారు రాసుకుని తీసుకుంటారు. వాటి అప్డేట్స్ చక్కగా పురుషులుగా రాజశేఖర్ గారు వాటిని ఇస్తారు కాబట్టి తప్పకుండా వాటిని మీరు ఫాలో అవ్వాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాప్తిస్మాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంచుమించుగా 5 మంది సంఘంలో. వారి కొరకు ప్రార్థన చేయండి. అది ఎప్పుడు ఎక్కడ ఎలా అంటే ఎప్పుడు అనేటువంటిది సమయం మనకు తెలియదు కాబట్టి తప్పకుండా సంఘం వాటి కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నడిపించేవాళ్ళు నడిపించేటప్పుడు దయచేసి వారిని భయపెట్టొద్దు, లేకపోతే వారిని చూసి నవ్వద్దు, లేకపోతే ఎదురు కూర్చుని దయచేసి మాట్లాడేస్తున్నారు. అట్లా మాట్లాడొద్దు. ఇట్లా కొన్ని మనము పాటించాలి. ఏదోలో నడిపించినప్పుడు ఈరోజు అంటే రేపు పొద్దున అని పిలుస్తారు, కొంచెం వస్తుంది, వాళ్ళకే వస్తుంది. కాస్త భయపెట్టొద్దు వాళ్ళని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మంచిది. కాబట్టి అదేవిధంగా యవనస్తులు ఉన్నారు చక్కగా టెక్నాలజీని ఉపయోగించుకుని వాక్యము కానీ లేకపోతే పాటలు కానీ లేకపోతే సంఘ కార్యక్రమాలు ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మన సంఘం డెవలప్ అవ్వాలంటే చక్కగా సోషల్ మీడియాలో మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని. కాబట్టి చక్కటి యవనస్తులు వారు చక్కగా ఆలోచన చేసి మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎడిట్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయాల్లో దేవుని మహాకృప బట్టి పెద్ద మనసు చేసుకుని రాజశేఖర్ గారు ఇంచుమించుగా 2-3 కార్లు ఇవ్వడం జరిగింది. అందులో ఆ సమయంలో వాటిని వాడడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. వారికి ఇచ్చినటువంటి దాతృత్వాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారికి రావాల్సిన తప్పక ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. వాక్యంలోకి వెళదాం. మనకు సమయము కావస్తుంది కాబట్టి వాక్యంలోనికి మనము వెళదాం. స్త్రీల సహవాసం కాబట్టి ప్రసంగం తప్పకుండా స్త్రీల కోసమే చెయ్యాలి, లేకపోతే వారు ఊరుకోరు అన్నటువంటి కారణంతో నన్ను అది ఫస్ట్కి వచ్చేమది ఆ పేజ్ ఫస్ట్కి వచ్చే పైకి రా. సో ఆ స్త్రీల కోసమే చేయాలి కాబట్టి తప్పకుండా అటు రీతిలోనే స్త్రీల కొరకైనటువంటి చక్కటి సందేశాన్ని లేకపోతే వర్తమానాన్ని సిద్ధపరచడానికి దేవుడు కృప చూపించారు. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి బిడ్డలను బట్టి దేవుని నామమును మహిమపరుస్తూ ఇప్పుడే వచ్చినటువంటి ఇంద్రమ్మను బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. యాక్చువల్లీ సెలవు లేదు, ఇంకొకరేవి సెలవు లేదు, అయినప్పటికీ దేవుడు కృప చూపించారు. ఇదే ఫస్ట్ అమ్మా
దేవునికి మహిమ చెల్లిస్తున్నా. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు స్త్రీలు ప్రస్తావన అనేటువంటి ఒక మాటను మనం ఆలోచన చేస్తే గనక చాలా శ్రేష్టమైనటువంటి స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. చాలా శ్రేష్టమైనటువంటి స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. ఆదిలోనే ఆదామును సృష్టించినటువంటి సమయంలో ఆదాము అంటే పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఏం చేశాడు? పురుషుని యొక్క ప్రక్కటి ఎముకల్లో నుండి ఒక ఎముకను తీసి అవ్వను తయారు చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అంటే సృష్టి ఆరంభములోనే స్త్రీ పురుషునిలో నుండి బయటకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే చక్కగా ఎముక అనేటువంటిది ఆదాము అంటే గనక కూడా ఎముక, అరబీ భాషలో ఎముకను ఆదాం అంటారు కదా, ఆదామేనమ్మా, ఆదాం అని పిలుస్తారు. సో ఆ ఎముక అంటే చాలా గట్టిదనానికి లేకపోతే ఒక పిల్లర్ లాంటిది. ఈ మనిషి యొక్క బాడీలో నిలబడ్డదంటే ఏంటి? ఎముకలే. కాళ్ళలో ఎముక, లేకపోతే ఇట్లా పైనుంచి అస్థి పంజరము, ఇవన్నీ మనకు ఎముకలుగా కనబడుతుంటాయి. సో వాటన్నిటి కలయిక ఈ విధంగా నిలబడు. సో అంటే ఒక ఇల్లు నిలబడడానికి, ఒక కట్టడం నిలబడడానికి పిల్లర్ ఎంత ఇంపార్టెంటో అమ్మా ఉండలేదండి, సెట్ చేసేదండి. సో ఉండడానికి ఎంత ఇంపార్టెంటో, సో ఆ విధంగానే ఒక ఎముకతోటి లేకపోతే వాటిని పిలిచేటువంటి మాటలు కూడా అంతే శ్రేష్టముగా మనకు కనబడుతూ ఉంటాయి. సో ఆ విధంగా మనము ఆదాము అవ్వ ఆ విధంగా ప్రారంభమయ్యారు. ఆదాములో నుండి అవ్వ తీయబడినట్టుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఒక విషయాన్ని ఒప్పుకోవాలి, పురుషుని తర్వాతే స్త్రీ అనేటువంటి మాట తప్పకుండా వాక్యానుసారంగా ఒప్పుకోవాలి. సో ఆ తరువాత మనం వస్తే గనక అంచెలంచెలుగా పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల గురించి ఆలోచన చేసినప్పుడు యోబు భార్య ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటది. అంతకంటే ముందు అబ్రహాము భార్య శారా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగి ఉంటది. ఇస్సాకు భార్య రెబెకా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. యాకోబు భార్య లేయా, రాహేలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు. వారి యొక్క జీవితంలో వారి కుటుంబాన్ని కట్టుకోవడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర భర్తలకు సహకరిస్తూ, బిడ్డల్ని పెంచుతూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, అత్తమామలను ఆదరిస్తూ ఎదిగినటువంటి స్త్రీలు మనకు అనేక మంది ఆ విధాలుగా కనబడుతున్నారు. మనకు రూతు తెలిస్తే గనక అత్తగారు చేయి విడిచిపెట్టలేనటువంటి చక్కటి స్త్రీగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి మనము చూడగలం. ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక మేరీ అని అంటే గనక మదర్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి, ఒక పరిశుద్ధురాలిగా మనము ఆమెను చూడగలుగుతున్నాం మేరీ. సో ఈవ్ అంటే అవ్వ. సో ఫస్ట్ వైఫ్ అండ్ మదర్ అంటే మొట్టమొదటి భార్య, లేకపోతే మొట్టమొదటి భూమి అంతటికి కూడా మొట్టమొదటి తల్లిగా అవ్వ మనకు కనబడుతూ ఉంది. హన్నా చూస్తే గనక ప్రార్థనా పరురాలుగా ఒక కుమారుణ్ణి సమూయేలుని సంపాదించుకున్నటువంటి ఒక మంచి స్త్రీగా మనకు కనబడుతుంది. ఎలిజబెత్ చూస్తే గనక నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చినటువంటి యోహాను, అక్కడే కూర్చున్నానా, యోహాను తల్లి పేరు ఎలిజబెత్. ఒక శ్రేష్టమైనటువంటి కుమారునికి జన్మనిచ్చినటువంటి తల్లిగా ఎలిజబెత్ కనబడుతుంది. నెక్స్ట్ పేజ్ చూపించండి ఒకసారి. నెక్స్ట్ నాన్న భరత్. నెక్స్ట్. సో ఆ అమ్మాయి కనబడుతుంది. ఇందాక మనం రూతు కొరకు చెప్పుకున్నాం. అతని నయోమిని చక్కగా ఫాలో అప్ చేసినటువంటి ఒక మంచి స్త్రీగా మనకు కనబడుతుంది. అదేవిధంగా లిదియా అనేటువంటి ఒక సహోదరి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మనకు ఆ పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. తర్వాత రాహాబు అనేటువంటి ఒక స్త్రీ హిట్ ద స్పైస్ ఇన్ జెరికో అంటే ఒకరిని హత్య చేసి, అంటే దేవుని పనికి ఆటంకముగా ఉన్నటువంటి వారిని పొడిచి చంపి రాహాబు అనేటువంటి ఒక స్త్రీ అక్కడ దేవుని నామాన్ని మహిమపరిచినట్టుగా మనము చూడగలుగుతున్నాం. మిరియాం అనంటే గనక మోషే యొక్క సహోదరి. మిరియాం ఎవరంటే మోషే యొక్క సహోదరిగా మనకు కనబడుతుంది. ఈ విధంగా ఆ స్త్రీలు
ఆ స్త్రీలు మనం ఆలోచన చేయగలిగితే గనక ఈ యొక్క పిక్చర్ ని మనం చూస్తే గనక ఈ పిక్చర్ లో మనకు కనబడేది యేసుక్రీస్తు వారు తన మూడు దినాల మరణాన్ని సమాధి చేయబడిన తరువాత 3 దినాల ఆ యొక్క మరణాన్ని జయించి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చినటువంటి సమయంలో అక్కడ మగ్దలేనటువంటి మరియా అనేటువంటి స్త్రీ మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని చూచినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఈ విధంగా మనం చూస్తే కనుక స్త్రీ పాత్ర పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైనదిగా ఉన్నతమైనదిగా మనకు కనబడుతూ ఉంది. శ్రేష్టమైనదిగా ఉన్నతమైనటువంటిదిగా ఇంకా నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఉన్నతమైనటువంటిదిగా స్త్రీలుగా మనకు కనబడుతున్నారు. అంటే ప్రతి స్థానంలో ప్రతి ఒక్క విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటాం. మన దేశపు పరిస్థితులు మన చుట్టుప్రక్కల హిందూ సాంప్రదాయాలు వాటిని ఆలోచిస్తే కనుక స్త్రీని ఏ విధంగా ఒక రకమైనటువంటి ఖచ్చితంగా చిన్న చూపు, లేకపోతే ఆమె అక్కడికే ఉండాలి, అక్కడికే చేయాలి, లేకపోతే పలానాది చేయకూడదు, పలానాది మాట్లాడకూడదు, కొన్ని కండిషన్స్ లేకపోతే కొన్ని కట్టుబాట్లు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా చాలా శ్రేష్టముగా పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకు కూడా ఏమాత్రము కూడా వారికి ఓపెన్ డోర్లు అట్లాగేమీ లేదు. కానీ వారికి ఉండాల్సినటువంటి చక్కటి నియమ నిబంధనలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే దేవుడిచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత, ఒక పరిశుద్ధత విషయంలో స్త్రీ, ఒక సంఘాన్ని పోల్చినటువంటి విషయంలో స్త్రీ, వధువును పరిశుద్ధముగా ఉండాలి, వివాహం ఆడడానికి స్త్రీ, ఈ విధంగా పరిశుద్ధతకి ఒక మారు పేరు స్త్రీని ఎక్కువ పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తూ వస్తూ ఉంటారు. మనం ఈ విధంగా ఆలోచిస్తే మరొక స్త్రీని చూస్తే కనుక ఒక బావి దగ్గర యేసుక్రీస్తు వారు ఒక షునేమీరాలనేటువంటి లేక సమరయ స్త్రీ నీళ్లు తోడుకున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఆమెకి రక్షణ ప్రకటించినటువంటి సందర్భము ఆ స్త్రీ దగ్గర మనకు కనబడుతూ ఉంటది. ఇట్లా చూస్తే కనుక అనేక మంది స్త్రీలు, ఆయా స్త్రీలు మరలా అదే విధంగా ఈ శారా, దెబోరా ఒక మంచి ధైర్యవంతురాలుగా మనకు కనబడుతూ ఉంటది. అదే రూత్ మనం చూస్తాం పొలంలో 4వ పిక్చర్. అదే విధంగా అబీగైల్ అనేటువంటి ఒక రాణి గురించి మనము వినగలుగుతుంటాం. లేకపోతే ఎస్తేరు ఆ రాజు దగ్గర ఒక మంచి జ్ఞానవంతురాలుగా ఆమె మనకు కనబడుతూ ఉంటది. తన వంశాన్ని కాపాడుకున్నటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉంటది. మేరీ అలాగే ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. తర్వాత మేరీ మగ్దలేనటువంటి ఒక స్త్రీ గురించి, తర్వాత దోర్కా అనేటువంటి ఒక తబిత అనేటువంటి స్త్రీ చనిపోయినటువంటి సమయంలో యేసుక్రీస్తు అక్కడికి వెళ్లి ఆమెను తిరిగి లేపినటువంటి సందర్భము దోర్కా మనకు కనబడుతూ ఉంటది. కాబట్టి ఇట్లాగా స్త్రీలు మనం చూస్తే వీరందరినీ చూపించింది పర్టికులర్ గా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీల గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ స్త్రీ పాత్ర పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతున్నటువంటి సమయంలో నిజంగా ఆయా స్త్రీల యొక్క జీవిత చరిత్రలు చదివి ఆ స్త్రీల యొక్క వారు చేసినటువంటి క్రియలను మనము గమనించి మనముని ఏమి నేర్చుకోగలము. పలానా ఎస్తేరులాగా జ్ఞానవంతురాలుగా నేను ఉండగలనా, పలానా ఎస్తేరులాగా నా కుటుంబాన్ని నేను కట్టుకోగలనా, పలానా ఎస్తేరులాగా నా కుటుంబంలో వచ్చినటువంటి కష్టాన్ని నేను దైవికమైనటువంటి జ్ఞానముతో 3 రోజుల ఉపవాసాన్ని ప్రకటిస్తుంది. నా వంశం అంతా ఉపవాసం ఉండాలి. తన బాబాయ్ అయినటువంటి హామానుతో లేకపోతే తన బాబాయ్ తోటి ఒక ఉపవాసాన్ని ప్రకటించి తన వంశాన్ని హామాన్ అనేటువంటి శత్రువుతోటి ఆ వంశాన్ని కాపాడుతూ ఉంటది. ఈ విధంగా చూసి మనం నేర్చుకున్నటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి కష్టములో, కన్నీరులో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనకు జ్ఞాపకము రావాల్సినటువంటి వారు ఎవరో తెలుసా? ఒక స్త్రీగా ఇదిగో ఒక పౌరుషము కలిగి, ఒక రోషము కలిగి, ఒక యథార్థత కలిగి, ఒక పరిశుద్ధత కలిగినటువంటి ఈ స్త్రీలు తప్పకుండా మీ జీవితాల్లో ఆ జ్ఞాపకము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో జ్ఞాపకం వచ్చినప్పుడు నీలో నీవు ధైర్యాన్ని పొందుకోగలవు. పరిశుద్ధ గ్రంథంలో పలానా స్త్రీ ఈ విధంగా చేసింది కాబట్టి తప్పక నా జీవితంలో వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఆ పరిస్థితిని నేను ఎదుర్కోవాలంటే గనక నేను ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యము ఆ స్త్రీ ద్వారా నేను గణపరచబడాలి, భర్తకు లోబడాలి, తల్లిదండ్రుల క్షేమాన్ని కోరాలి, అత్తమామల క్షేమాన్ని కోరాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసినప్పుడు స్త్రీ ఏ విధంగా
ఉదయాన్నే వేకువనే లేస్తుంది, స్త్రీ ఏ విధంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది, స్త్రీ తన ఇంటి వారిని ఏ విధంగా ఆదరిస్తుంది, ఇట్లాంటి చక్కటి మాటలు ఆ 31వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనము స్త్రీలు 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 ఈ స్త్రీల గురించి ఎంత పర్టికులర్ గా ఎంత లిస్టు నేను తెలియజేశాను కదా, ఎంత లిస్టు లేకపోతే ఇన్ని పేర్లు, ఎంతమంది చక్కటి క్యారెక్టర్ కలిగినటువంటి ఆ స్త్రీల గురించి మనము తెలుసుకున్నటువంటి సమయంలో తప్పక వారిని మనము ఫాలో అయినప్పుడు, వారిని మనము వెంబడించినప్పుడు నిజంగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వీరి యొక్క జీవితాలను ఎందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు అంటే గనక, అవును ఆ శారా గురించి, అబ్రహాం భార్య అయినటువంటి శారా గురించి చదివితే గనక నాకేంటి లాభము, లేకపోతే యాకోబు భార్య రాహేలు లేయా గురించి చదివితే నాకేంటి లాభము, వారు జరిగింది వారి జీవితాల్లో వారికి జరిగినవి, వారి జీవితాల గురించి చదివి నేర్చుకుని తెలుసుకుని పాటిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు వాటి కొరకు వాటిని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. వాక్యం మీకు అందరికీ అర్థమవుతుందని, మీ హృదయాల్లోకి వెళుతుందని నేనైతే ఆశిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధమైనటువంటి స్త్రీల యొక్క పట్టిక మనం చూసినప్పుడు ఒకే ఒక్క స్త్రీ గురించి నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము స్తోత్రమయ్యానికి వందనాలు. 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. హల్లెలూయా. 8వ వచనం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపాదు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని అనేటువంటి మాట. ఇక్కడ సందర్భము ఏంటంటే గనక 17వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఏలియా గురించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఆహాబు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన పాలించేటువంటి ఒక ఆహాబు పరిపాలిస్తున్నటువంటి సమయంలో, ఆ రాజ్యమును పరిపాలిస్తున్న సమయంలో ఏలియా అనేటువంటి ఒక భక్తుడు, ప్రవక్తగా ఉన్నటువంటి దేవుని తరపున ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి ఈ అధ్యాయంలో మనకు సందర్భం కనబడుతూ ఉంటది. అయితే ఆ ఏలియా అక్కడ ఎందుకు పంపించబడ్డాడంటే, ఆహాబు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్లి గద్దించాలి, అతని దగ్గరికి వెళ్లి సత్యాన్ని ప్రకటించాలని ఆ యొక్క ఏలియాని ఆహాబు దగ్గరికి దేవుడు పంపిస్తారు. ఆ సమయంలో ఆయనకి ఎడారి ప్రాంతము, అరణ్య ప్రాంతముగా ఉన్నటువంటి సమయంలో మొట్టమొదట ఆ 17వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే గనక కాకితోటి ఆహారాన్ని పంపించినట్టుగా మనము చూడగలం. ఆ పిక్చర్ లో చూసినట్టుగా కాకితోటి ఆహారాన్ని పంపించినట్టుగా చూడగలుగుతున్నాము. ఇది అయిపోయిన తరువాత 8వ అధ్యాయం నుంచి దీనికంటే ముందు పెట్టినా, దీనికంటే ముందు 8వ అధ్యాయం నుంచి ఒక శారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళు, ఒక పట్టణానికి వెళ్ళు, శారేపాతు అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల దగ్గరికి వెళితే ఆమె నిన్ను పోషిస్తుంది అని వాక్యంలో వ్రాయబడింది. దేవుని యొక్క వాక్కుగా అక్కడ ఆ మాటను బట్టి ఎలీషా అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్ళినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆ శారేపాతు అనేదేమో ఊరు, విధవరాలు అనేటువంటిది ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి భర్త లేనటువంటి సమయం కాబట్టి విధవరాలు. సో ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ శారేపాతు విధవరాలు అని వ్రాయబడింది. సో ఈ విధంగా మనము ఆ పిక్చర్ బట్టి చూస్తే గనక ఏలియా వెళ్ళి ఆ యొక్క శారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమె పుల్లలు వేరుకుంటుంటే, అంటే ఎంత ఆమె దీనస్థితిలో ఉన్నది, ఆమె ఎంత పేద స్థితిలో ఉన్నది, ఎంత కనీసం ఒక పూటకు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దగ్గరకు దేవుడు ఆమెను పంపించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. 10వ వచనంకి వచ్చేస్తే గనక, అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్నట్టు చూచి ఆమెను పిలిచి త్రాగుటకైన పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను అనేటువంటి మాట. సో పుల్లలు ఏరుకునేటువంటి స్థితిలో, ఏమీ లేనటువంటి పేద స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క శారేపాతు విధవరాల దగ్గరికి ఈ యొక్క ఏలియాను దేవుడు అక్కడికి పంపించినట్టుగా మనము
చూడగలుగుతున్నాం. చూసినప్పుడు నిజంగా అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పర్టికులర్ విషయాలను మనం ఆలోచన చేస్తే కనుక ఒక గొప్ప దైవజనుడు అంతకంటే ముందే ఇంచుమించుగా కొన్ని రోజులు 3 సంవత్సరాలు వర్షం రాకుండా చేసినటువంటి మహాశక్తి కలిగినటువంటి వాడు ఏలియా. అంత గొప్ప ప్రవక్త. అటువంటి వ్యక్తి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? ఏసీ రూములు కాదు, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కాదు, ఇంకోటి లగ్జరీ లైఫ్ కాదు. ఎక్కడ తన యొక్క ఆహారము అరణ్యములో కాకితో ఆహారము, లేకపోతే ఒక పేద విధవరాలు దగ్గర అతని దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఒక స్త్రీ ఒక దైవజనునికి ఏ విధంగా సహకరించింది, ఏ విధంగా పోషించింది అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. సో ఎప్పుడైనా సరే మీరు బాగా ఆలోచన చేస్తే కనుక ఆయా సందర్భాల్లో కూడా ఈవెన్ సంఘంలో కూడా ఇప్పటికీ చూడండి, ఈ రోజు చాలా మంది పురుషులు ఎక్కువగానే ఉన్నారు, కానీ ఒక్కొక్కసారి మన స్వదేశంలో కూడా పురుషులు చాలా తక్కువ మంది ఉంటారు, స్త్రీలే ఎక్కువ మంది సంఘంలో మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి అంటే స్త్రీ ఎక్కువగా దేవునిని ప్రేమించుటలో, దేవునిని మహిమపరచుటలో, దేవునికి లోబడి ఉండటంలో స్త్రీ తప్పక ప్రధాన పాత్రగా ఉంటూ ఉంటది. వాక్యం కొరింథీ పత్రికలో వాక్యం ఉంది, స్త్రీ తన ప్రవర్తన ద్వారా, తన యొక్క పరిశుద్ధత ద్వారా తన భర్తను సంపాదించుకొనును అనే మాట ఉంది. పురుషుడు తన యొక్క ప్రవర్తన ద్వారా, తన యొక్క పరిశుద్ధత ద్వారా తన భార్యను సంపాదించుకున్నాను. ఒక వివాహమైన తరువాత వారిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావాలంటే, వారిద్దరి అభిప్రాయాలు ఏకము కావాలంటే జరగాల్సింది ఏంటో తెలుసా? తప్పక ఏదో అబ్జర్వ్ చేస్తున్నావు, లేకపోతే ఆమె ఏంటో నేను గమనిస్తున్నాను, అతను ఏంటో నేను గమనిస్తున్నాను కాదు. జరిగేది ఏంటో తెలుసా? ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎంత వరకు ఉంది, లేకపోతే అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎంత వరకు ఉంది. సో ఈ పరిశుద్ధత ఉంటేనే దానిని ఒక నమ్మకముగా ఆ జీవితాలు ముందు కొనసాగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో నేను కొత్తగా వివాహమైన తరువాత నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి నా భార్య మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేది. నేను అనుకునేవాడిని ఏ ఫోన్ మాట్లాడుకుంటుందేమో వాళ్ళ అమ్మతోనో మమ్మీతోనో, లేకపోతే ఇంకో కార్యక్రమాలు, లేకపోతే వంట చేసుకోను. కానీ నేను వెళ్ళి ఏదైనా పని మీద బయటికి చాలా సందర్భాలు ఆమె ఏం చేసేదంటే ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి సమయము ప్రార్థన కొరకు కేటాయించుకుని ప్రార్థన చేసేది. ఆ పురుషుడిగా, భర్తగా నాకు వెంటనే దేవుడికి స్తోత్రం, ఒక మంచి ప్రార్థన పరురాలు దేవుడు నా జీవితంలో నాకు అనుగ్రహించాడు అనేటువంటి ఆ పరిశుద్ధతను నేనేం చేస్తున్నానంటే క్యాచ్ చేయగలిగాను, పట్టుకోగలిగాను, చూడగలిగాను, వినగలిగాను. కాబట్టి ఒక నమ్మకం అనేది భార్య పైన ఏర్పడుతుంటది. ఆయా సమయాల్లో భర్తలు కూడా చేసేటువంటి పనులు, క్రియలు కూడా భార్యలు క్యాచ్ చేస్తారు, పట్టుకుంటారు. ఆ పట్టుకుని వారి మీద ఎక్కువ విశ్వాసాన్ని పెంచుతూ ఉంటారు. ఇది భార్య భర్తల మధ్య చక్కగా జరిగేటువంటి చక్కటి అనుబంధం అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నేను బయటకు వెళ్ళను. సో ఈ సందర్భాన్ని నేను వివరించి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక విధవరాల దగ్గరికి ఒక గొప్ప దైవజనుడు ఆహారం కొరకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, మన జీవితాలలో ఉన్నటువంటి లోటుపాటులు, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, లేకపోతే నేను చాలా చిన్న కుటుంబము, లేకపోతే నాది పేద కుటుంబము, లేకపోతే నేను చాలా చిన్న పూరి గుడిసెలో ఉన్నటువంటి వాడిని, లేకపోతే నేను ఒక పూటకుండి ఒక పూటకు లేనటువంటి వాడిని, ఇవేమి కాదు. గాని నీ దగ్గర గిన్నెడు చన్నీళ్ళుంటే అది దేవుని సంఘానికి గాని, దైవజనుడికి గాని, లేకపోతే దేవుని యొక్క మార్గంలో ఉన్నటువంటి వారికి గాని నీవు సహాయం చేయగలిగితే గనక నీవు పొందేటువంటి ఆశీర్వాదము చాలా ఉన్నతముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీగా నీవు ఆలోచన చేసి నీ కుటుంబాన్ని అన్ని విధాలా పోషించాలి, అన్ని విధాలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి నీవు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంతో పాటు దేవుని సన్నిధి అనేటువంటి దాన్ని నీవు అతిగా ప్రేమించేటువంటి వారిగా నీవు ఉండగలగాలి. అలా ముందుకు వెళితే గనక 11వ వచనం చూద్దాం. ఆయన వచ్చి నీళ్ళు అడిగారు. వెంటనే ఆమె నీళ్లు తాగబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నా చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అసలు మామూలుగానే ఏదో మంచి నీళ్ళు అడిగితే ఇద్దాం అనుకుని కాస్తంత పోస్తుంది. ఈయనేంటి పాపం ఆయనేమో ఆకలిగా ఉన్నాడు. అంతకంటే ముందు ఒక పట్టణంలోకి వెళ్ళాడు, అక్కడ ఏదో కాగట్టుకు వచ్చింది,
తిన్నాడు. ఈవిడ ఏదన్నా రుచికరమైంది పెడతది అనుకున్నాడు, మరి ఏంటో తెలియదు కానీ పాపం ఒక రొట్టె ముక్కను అడిగినట్టుగా మనము ఆ కాలం నుండి ఇప్పుడు అరబ్ దేశాల్లో రొట్టెలే తింటున్నాం కదా మనము. 20 పైసలు ఇరానీ కబూస్ ఎక్కువ మనము తినేది అయ్యే. డైటింగ్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ రొట్టెలే మనము జమేలో కబూసులు మియాఫిల్స్ మన జీవితాలు ఏంటి ఇప్పుడు రొట్టె ముక్కలే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇంకా ఆయన ఇచ్చినటువంటి ఒక రొట్టె ముక్కనే అక్కడ అడిగినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆ రొట్టె ముక్క ఆమె నీళ్లతో పాటు ఆ రొట్టె ముక్కను కూడా ఇచ్చే సందర్భంలో ఆమె ఇంకెంత పేద విధవరాలు అనేటువంటి విషయము మనకి ఈ వచనాల్లో చాలా బాగా కనబడుతుంది. ఒకసారి ఆలోచన చేయగలిగితే 12వ వచనం చూస్తే, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో పొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవి, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటిని పోయి వాటిని నా బిడ్డకు నువ్వు సిద్ధము చేసుకోవాలని కొన్ని పొలలు ఏరుడుకై వచ్చి తిననేను అంట. ఏమంట? ఏమీ లేదు. ఒక అప్పం అయితే, ఒక కబూస్ అయితే, లేకపోతే ఒక బ్రెడ్ అయితే నా దగ్గర లేదు, కానీ కొంచెం పిండి ఉంది, వాటిని చేసుకోవాలి. ఒకవేళ అవి తిన్న తరువాత బ్రతుకుతామో లేకపోతే ఉంటామో, నా కుమారులు ఉన్నారు, వారితో పాటు నాకు తెలియదు. కాబట్టి ఇదేమో నీకిమ్మని నువ్వు సెలవిస్తున్నావు, ఇది ఎలా సాధ్యము అనేటువంటి కోణంలో ఆమె మాట్లాడుతూ ఉంది. అంటే ఆమె ఎందుకు ఎంత వివరంగా వ్రాయబడింది అంటే ఆమె ఎంత దీన స్థితిలో ఉందో ఇక్కడ వాక్యాన్ని మనకు గ్రహించగలగాలి. అంత దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె చేసిన పని ఏంటంటే గనక ఆ దైవజనుడు ఒక ధైర్యంతో చెబుతున్నాడు. ఏమనంటే గనక అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను ఏమన్నాడు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్మని, తర్వాత నీ బిడ్డకు అప్పములు చేసుకొనమని చెప్పినటువంటి సమయంలో నిజంగానే ఆయన చెప్పినట్టుగా ఆ అప్పములు చేసి ఆ ఉన్నటువంటి కొంచెము పిండి ఆ కొంచెము నూనెతో వెళ్ళి అప్పములు చేసి ఆయనకు మొట్టమొదటిగా తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనము అక్కడ చూడగలుగుతున్నాం. నిజంగా ప్రతి సమయంలో ఆయా పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటి సమస్యల్లో నాకు తెలియదు కానీ ఇది సందర్భమో కాదు కానీ మనకి ఎప్పుడైనా మన జీతాలు కానీ మనకు వచ్చినటువంటి రాబడిలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కానుక కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుని సన్నిధికి మొట్టమొదటిగా మనము ప్రత్యేకించగలగాలి. అది చాలా మన కుటుంబానికి మన మామూలు